వజ్రాంగుడికి బ్రహ్మ ప్రత్యక్షమై, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. మహాత్మా, నా భార్య దేవతలను జయించగల కొడుకును కోరుకున్నది. ఆమెకు అలాంటి కొడుకు కలిగేలాగా వరం ఇయ్యి అన్నాడు వజ్రాంగుడు. అతను కోరిన వరం ఇచ్చి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. వజ్రాంగుడు ఇంటికి తిరిగి వచ్చి భార్యతో ఆమె కోరిక తీరుతుందని చెప్పాడు. కొంతకాలానికి అతని భార్య అయిన వరాంగి గర్భవతి అయ్యి 10వ మాసంలో ఒకనాటి తెల్లవారుజామున ఒక కొడుకును కన్నది. త్రిలోక శూరుడైన కొడుకు పుట్టగానే భూమి కంపించింది. అన్ని వైపులా అగ్నిజ్వాలలు లేచాయి, సముద్రాలు పొంగాయి, సుడిగాలి వీచి చెట్లు విరిగిపడ్డాయి. ఇలాంటి ఉత్పాతాలు ఎన్నో చూసి జనం బెదిరిపోయారు. వజ్రాంగుడు, వరాంగి తమ కొడుకు తారకుడు అనే పేరు పెట్టుకుని ఎంతో గారాబంగా పెంచసాగారు. తారకుడు నానాటికి బలం పెంచుకుని పర్వతాకారం కలిగి చూపర్లకు భయంకరుడిగా తయారయ్యాడు. వరాంగి ఒకనాడు తారకుడితో, నాయనా, నువ్వు బ్రహ్మను గురించి తపస్సు చేసి 3 లోకాలను జయించేలాగా వరాలు పొందు అన్నది. తారకుడు సరేనని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ మహాదారుణమైన తపస్సు ప్రారంభించాడు. ఆ తపస్సు మూలంగా అతనిలో పుట్టిన వేడికి 3 లోకాలు దగ్ధమయ్యేటట్టు కనపడింది. అప్పుడు దేవతలు, ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్ళి, మహానుభావ, నువ్వు వెళ్ళి ఆ తారకుడి చేత తపస్సు మాన్పించి లోకాలను కాపాడు అని భక్తితో వేడుకున్నారు. బ్రహ్మ సరస్వతి సమేతుడై హంసవాహనం మీద తారకుడి వద్దకు వచ్చి, తారక, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరాలు కావాలో కోరుకో అన్నాడు. తారకుడు పరమానందంతో బ్రహ్మకు నమస్కారం చేసి, ఓ బ్రహ్మదేవుడా, నువ్వు వరాలిస్తే నా తపస్సు ఫలిస్తుంది. నాకు 3 లోకాలు జయించే శక్తి ఇయ్యి. శివుడి వీర్యాన పుట్టిన వాడి వల్ల తప్ప నాకు మరెవరి వల్ల చావు లేకుండా వరమియ్యి. నాకు ఈ 2 వరాలే చాలు అన్నాడు. బ్రహ్మ తారకుడికి అతను కోరిన వరాలను ఇచ్చి సత్యలోకానికి వెళ్ళిపోయాడు. తారకుడు తన రాజధాని అయిన శోణిత పట్టణానికి తిరిగి వచ్చి తాను బ్రహ్మ వల్ల పొందిన వరాలను గురించి తన తల్లికి, తమ గురువైన శుక్రాచార్యుడికి చెప్పి త్రిలోక దిగ్విజయానికి ముహూర్తం నిర్ణయించమని చెప్పాడు. తారకుడు లోకాల మీద దాడికి బయలుదేరటానికి శుక్రాచార్యులు ముహూర్తం పెట్టాడు. తారకుడు ఆ ముహూర్తానికి చతురంగ బలాలతో స్వర్గం మీద యుద్ధానికి వెళ్ళి దేవతలను జయించి ఇంద్రుడి చేత కానుకలు పుచ్చుకుని అతని సింహవాహనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తరువాత తారకుడు వరుణుడి మీదికి యుద్ధానికి వెళ్ళి జయించి వరుణుడి రథాస్వాలను కానుకలుగా పుచ్చుకొని తరువాత యముడిపైకి వెళ్ళాడు. క్రమంగా ఒక్కొక్క దిక్కే అతనికి ఓడింది. దిక్పాలకుల నుంచి అంతులేని కానుకలు పొంది తారకుడు తన రాజధానికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు. ఒకనాడు నారదుడు తారకుడిని చూడవచ్చాడు. తారకుడు ఎదురు వెళ్ళి పూజించి నారదుడిని తీసుకువచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టి, మహాత్మా, నీ దయవల్ల దిక్కులన్నీ జయించాను అన్నాడు. ఆ మాట విని నారదుడు, తారక, బ్రహ్మ వల్ల వరాలు పొందిన నువ్వు 10 దిక్కులు జయించడంలో విశేషం ఏమీ లేదు. నిన్ను చంపగలవాడు కూడా ఎవడూ లేడు. అందుచేతనేంటంటే నువ్వు శివుడి వీర్యాన పుట్టిన వాడి చేత తప్ప చావు లేకుండా కూడా వరం పొందావు. ఇప్పుడేమో వైరాగ్యంతో తపస్సు చేసుకుంటున్నాడయే. అందుచేత నువ్వు నిజంగా త్రిలోక సూర్యుడివని పేరు తెచ్చుకోగోరితే వెళ్ళి వైకుంఠాన్ని జయించిరా అన్నాడు. తారకుడు నారదుడి సలహాను పాటించి తన సేనలతో వైకుంఠానికి బయలుదేరి వెళ్ళి రణభేరి వేయించాడు. విష్ణువు తారకుడికి గల వరాలను తలుచుకొని అతన్ని చంపడం సాధ్యం కాదని గ్రహించి తారకుడి వద్దకు వచ్చి మంచి మాటలతో అతన్ని పంపివేశాడు. అక్కడ కైలాసంలో పార్వతి సపర్యలకు శివుడు ఒప్పుకున్నందుకు హిమవంతుడు సంతోషించి పార్వతిని, ఆమె చెలికత్తలను తీసుకువచ్చి శివుడికి ప్రణామం చేయించి శివుడితో
ఈమె చేత సపర్యలు చేయించుకో, పొరపాట్లు జరిగితే క్షమించాలి అని చెప్పి పార్వతిని శివుడికి అప్పగించి మేనకా సహితుడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అది మొదలు పార్వతి ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా శివుడికి పరిచర్యలు చేసి ఆయనకు కావలసిన పూలు పళ్ళు నీరు తెచ్చిపెట్టి ఇంటికి వెళ్ళి తాను శివుడికి చేసిన సేవలు ప్రతిరోజు తన తల్లిదండ్రులకు చెబుతూ ఉండేది. శోణితపురానికి తిరిగి వచ్చిన తారకుడు కొంతకాలం ఉండి స్వర్గానికి సైన్యంతో సహా వెళ్ళి దేవేంద్రుడు సింహాసనం మీద కూర్చుని దేవతల చేత పరిచర్యలు చేయించుకుంటూ లోకాలను బాధించసాగాడు. అతను ఋషుల యజ్ఞాలకు విఘ్నాలు కలిగించాడు, తపస్సులను సాగనివ్వలేదు. దేవేంద్రుడు మొదలైన వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళి వరాలు పొందిన గర్వంతో తారకుడు తమను పెట్టే హింసలను గురించి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ తారకుడి వద్దకు వెళ్ళి, తారక, నువ్వు 3 లోకాలను జయించావు కదా, నీ శోణితపురం నుంచే నువ్వు లోకాలను పాలిస్తూ ఉండు. స్వర్గాన్ని దేవేంద్రుడికే ఉండని, నీకు దేవతలకు మధ్య విరోధం దేనికి అని హితం చెప్పాడు. తారకుడు బ్రహ్మ మాట పాటించి స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చేసి తాను శోణితపురానికి వెళ్ళి అక్కడి నుంచే 3 లోకాలను పాలించసాగాడు. అతను ఈశ్వరారాధన చేస్తూ సుఖంగా ఉన్నాడు. ఇంద్రుడు స్వర్గాన్ని తిరిగి పొంది కూడా తాను మరొకటి అధికారం కింద పాలన చేయవలసి వచ్చినందుకు చాలా బాధపడి తమ గురువైన బృహస్పతిని పిలిపించి, గురుదేవా, త్రిలోకాధిపతి అయిన నేను తారకుడి కింద సేవకుడుగా ఉండటం చాలా అవమానకరంగా ఉన్నది. ఇలాంటి అవమానంతో బతికే కన్నా చావు మేలు. దీనికి వెరుగుడు తారకుడి చావే. నీకు తెలియని ఆలోచనలు ఉండబోవు. ఈ తారకుడు చచ్చే మార్గం ఏదైనా ఉంటే ఆలోచించి చెప్పు అన్నాడు. మనం బ్రహ్మనే ఆలోచన అడగటం మంచిది. తారకుడి విజృంభణకు కారకుడు ఆయనే అన్నాడు బృహస్పతి. అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళి తారకుడు చచ్చే ఉపాయం చెప్పమని ఆయన్ను అడిగారు. శివుడి వీర్యాన పుట్టిన వాడి చేతిలో తప్ప తారకుడికి చావు లేదు. నేను వాడికి అలా వరం ఇచ్చాను. సతీదేవి మరణంతో విరాగి అయ్యి శివుడు కైలాస పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సతీదేవి హిమవంతుడికి కుమార్తె అయి పుట్టి శివుడికి పరిచర్యలు చేస్తున్నది. ఆమె తన మనసులో శివుణ్ణి తన భర్తగా కోరుకుంటున్నది. మీరు ఎలాగైనా శివుడికి పార్వతి మీద మోహం కలిగేటట్టు చేసి వారికి వివాహం జరిగేటట్టు మీరు చేయగలిగితే శివపార్వతులకు పుట్టే కొడుకు తారకుడిని చంపుతాడు అని చెప్పి బ్రహ్మ దేవతలను పంపేశాడు. శివపార్వతులకు పుట్టబోయే కొడుకు తారకుడిని చంపుతాడని బ్రహ్మ చెప్పినందుకు సంతోషించి దేవతలు స్వర్గానికి తిరిగి వచ్చి మన్మధుడికి కబురు పంపారు. మన్మధుడు వచ్చాడు. ఇంద్రుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి, మన్మథ, తారకుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది 3 లోకాలు జయించి దేవతలను ఋషులను బాధించుతూ తపస్సులు యాగాలు జరగనివ్వకుండా ఉన్నాడు. నేను 3 లోకాలు ఏలుతుంటే తారకుడు నన్ను ఏలుతున్నాడు. ఈశ్వరుడి వీర్యాన పుట్టిన వాడి వల్ల తప్ప అతనికి మరణం లేదు. ఈశ్వరుడేమో కైలాసంలో తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతి అతనికి సపర్యలు చేస్తున్నది. పార్వతి శివుడి సమీపంలో ఉండగా నువ్వు ఎలాగైనా సరే శివుడికి మోహం కలిగేలాగా చెయ్యాలి అన్నాడు. ఇంద్రుడి కోరిక విని మన్మథుడు భయపడి శివుడికి పార్వతి యందు మోహం కలిగేటట్టు చేయటం నా తరమా? శివుడు గొప్ప తపస్సాలి, కోపిష్టివాడు. 3వ కన్ను తెరిచాడంటే 3 లోకాలు భస్మమవుతాయి అన్నాడు. మన్మధుడు ఇలా అనేసరికి ఇంద్రుడు మొదలైన వాళ్ళు అతనికి ధైర్యం చెబుతూ, అదేం మాట, 3 లోకాల్లోనూ నీకు లొంగని వారెవరన్నారు? నీ మూలాన స్త్రీ పురుషులు మోహాంగులు కావటం వల్లనే కదా సృష్టి కొనసాగుతున్నది. నీ పుష్పబాణాల తాకిడికి ఎలాంటి తపస్సు నిలవదు. పైగా అది దేవకార్యం. లోకరక్షణ నీ ద్వారా జరగవలసి ఉన్నది. నీకు సహాయంగా మలయమారుతాన్ని, వసంతుణ్ణి, సుఖపికాలను తీసుకుపో. మేము కూడా నీకు సహాయం చేస్తాం. శివుణ్ణి నీ బాణాలతో కొట్టి వశపరుచుకో అన్నారు.
మన్మధుడు ఈ మాటలతో పొంగిపోయి శివుణ్ణి జయించి ఆయనకు పార్వతిపైన మోహం కలిగేటట్టు చేయటానికి నిశ్చయించుకున్నాడు. అతను తన 5 పుష్పబాణాలను తీసుకుని వసంతుణ్ణి వెంటబెట్టుకుని చిలుక వాహనం మీద శివుడు తపస్సు చేసుకుంటున్న మారేడు వనానికి వెళ్ళి రహస్య ప్రదేశంలో ఆగి పార్వతి రాక కోసం ఎదురు చూడసాగాడు. మన్మధుడు ప్రవేశించగానే మారేడు వనం వసంత శోభతో నిండిపోయింది. చెట్లు చిగిర్చి పూత పూసాయి. చిలుకలు, గోరువంకలు, కోకిలలు పాడాయి. కొద్దిసేపట్లో పార్వతి తన చెలికత్తెలతో సహా మారేడు వనం ప్రవేశించింది. వాళ్ళు తమ వెంట పుష్పాలు, ఫలాలు, సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. వనం పూర్తిగా మారి ఉండటం చూసి ఆశ్చర్యపడుతూ పార్వతి శివుడున్న చోటికి వెళ్ళింది. పార్వతిని శివుడు కన్నెత్తి చూశాడు. పార్వతి కొత్తగా కనపడింది. వనమంతా వింతగా కనపడింది. కానీ శివుడు ఈ మార్పుకు కారణమేమిటని ఆలోచించక మళ్ళీ కళ్ళు మూసుకుని తపస్సులో మునిగిపోయాడు. పార్వతి రోజులాగే శివుడికి షోడశోపచారాలు చేసి వందనం చేసి ధ్యానిస్తూ శివుడి ఎదుట నిలబడింది. అప్పుడు శివుడు ఆమెను మళ్ళీ చూసి ఎన్నడూ లేని మోహావేశం చెంది అలాగే ఆమె కేసి చూస్తూ ఉండిపోయాడు. పార్వతి శివుడి వద్ద సెలవు పుచ్చుకుని వెనక్కు తిరిగి వెళ్ళపోసాగింది. శివుడు మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఆ సమయంలో మన్మధుడు తమ పుష్ప బాణాలను ఒకటొకటిగా శివుడి హృదయానికి గురిచూసి కొట్టాడు. అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక శివుణ్ణి కదిలించలేకపోయాయి. కానీ మన్మధుడి 5వ బాణమైన నీలోత్పలం శివుడి హృదయాన్ని గాయపరిచింది. దాని దెబ్బకు తాళలేక శివుడు ఆగ్రహావేశంతో ఎవడురా నన్ను పుష్ప బాణాలతో కొట్టినవాడు అంటూ లేచి నిలబడి 3వ కన్ను తెరిచాడు. శివుడు 3వ కన్ను తెరవగానే అందులో నుంచి అగ్నిజ్వాలలు బయలుదేరి వనమంతా ఒక్క క్షణంలో బూడిదే అయిపోయింది. దానితో పాటే మన్మథుడు కూడా బూడిదే అయిపోయాడు. దేవేంద్రుడు మొదలైన దేవతలు శివుడి ఎదుటికి వచ్చి స్తోత్రపాఠాలు చదివి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. ఆయన తన 3వ కన్ను మూసి అగ్నిజ్వాలను ఉపసంహరించాడు. అప్పుడు మన్మధుడి భార్య అయిన రతీదేవి శివుడి ఎదుటికి వచ్చి, సదాశివ, నా భర్త వల్ల ఏ తప్పు లేదు. నీ వల్ల పార్వతికి కుమారుడు కలిగితే అతను తారకుణ్ణి చంపగలడన్న ఆశతో దేవేంద్రుడు మొదలైన వాళ్ళు నీకు పార్వతి మీద మోహం కలిగించమని నా భర్తను కోరారు. మా తప్పులు మన్నించి నాకు ప్రతిభిక్ష పెట్టు, పార్వతిని వివాహమాడి లోకాలను కాపాడు అన్నది. రతీదేవి ప్రార్థన ఆలకించి శివుడు ఆమెతో, మన్మధుడు బ్రహ్మశాపం కారణంగా భస్మమయ్యాడు. అతను బ్రహ్మను కూడా ఇలాగే పూలబాణాలతో కొట్టి ఆయనకు కుమార్తెపై మోహం రేకెత్తించి శాపం పొందాడు. కానీ నీ పాతివ్రత్యానికి భంగం రానివ్వను. అతను లోకానికి శరీరం లేనివాడైనప్పటికీ నీకు మటుకు శరీరంతోనే కనిపిస్తాడు. అతనికి ఇప్పుడే ప్రాణం ఇస్తాను అన్నాడు. తరువాత శివుడు తపస్సు మాని కైలాసంలో తన రుద్రగణాలతో కొలువు తీరి అగ్నిని పిలిచి, అగ్ని, ఇక ముందు నువ్వు వృక్షాలలోనూ పర్వతాల్లోనూ సముద్రంలోనూ కనబడకుండా దాగి ఉండు అని ఆదేశించాడు. దేవేంద్రుడు, దేవతలు శివుడి వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయారు. శివుడి మనస్సు పార్వతిపై లగ్నమయ్యింది. ఆయన పార్వతిని వివాహమాడ నిశ్చయించుకున్నాడు. శివుడు వనాన్ని, మన్మధుణ్ణి భస్మం చేయటం కళ్ళారా చూసిన పార్వతి భయపడి తన చెలికత్తెలతో సహా పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది. జరిగినదంతా విని మేనకా హిమవంతులు తమ కుమార్తె పునర్జన్మ ఎత్తినట్టే భావించుకున్నారు. వాళ్ళు పార్వతిని ఊరడించి ఆమె భయం పోగొట్టారు. పార్వతి మటుకు శివుడి కోసం విరహం చెంది బాధపడసాగింది. ఆమెకు శివుడి ధ్యాస తప్ప మరొకటి లేదు. శివుడి కోసం నిద్రాహారాలు మాని తపించే తమ కూతురితో మేనకా హిమవంతులు ఇలా చెప్పారు, నీకు శివుడికి త్వరలోనే పెళ్లి చేస్తాం, నువ్వు ఏమాత్రం విచారించకు అని ఎంతగానో నచ్చచెప్పారు.
ఒకనాడు నారదుడు వచ్చి పార్వతితో ఆమెను శివుడు పిల్లాడతానని ధైర్యం చెబుతూ శివ పంచాక్షరీ మంత్రం ఉపదేశించి దాన్ని జపించినట్టయితే ఎలాంటి కోరికలైనా తీరుతాయని సమస్త సుఖాలు కలుగుతాయని చెప్పి మేనకా హిమవంతుల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తరువాత పార్వతి శివపంచాక్షరి మహామంత్రాన్ని జపించుతూ శివధ్యానంలో నిమగ్నురాలయ్యింది. నారదుడు చెప్పిన ప్రకారం పార్వతి తన చెలికత్తెలను వెంటబెట్టుకుని శృంగతీర్థానికి వెళ్ళి పంచాక్షరి మహామంత్రం జపిస్తూ తీవ్రమైన తపస్సు చేయసాగింది. ఆమె ఒక్క ఆకు కూడా తినకుండా తపస్సు చేస్తూ ఉండటం చూసి అక్కడి మునులు ఆమెను అపర్ణ అని పిలవనారంభించారు. ఒకనాడు మేనకా హిమవంతులు తమ కుమార్తెను చూడవచ్చి ఆమె శుష్కించి ఉండటం చూసి భయపడి, అమ్మా, ఆహారం కూడా మాని ఎందుకు ఈ ఘోర తపస్సు చేస్తున్నావు? మన్మధుణ్ణి మసి చేసిన శివుడు నీ పట్ల అనుగ్రహిస్తాడా? అతను విరాగి, దయాహీనుడు, ముక్కోపీను. అందని పండుకు ఎందుకు ఆశిస్తావు? ఇంటికి వచ్చేయి అన్నారు. పార్వతి ఈ మాటలు విని, మీరు మొదట నాతో ఏమన్నారు? శివుడికి నన్నిచ్చి పెళ్లి చేస్తామనలేదా? నా తపస్సుతో నేను ఆయన్ను మీ అల్లుడిగా చేస్తాను. నా కోసం ఏమాత్రం దిగులు పడక మీరు ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అని తన తల్లిదండ్రులతో అన్నది. ఈలోపుగా శివుడు పార్వతిని ఎలా పెళ్లాడటమా అని మదనపడిపోతూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, దేవేంద్రులు శివుడి వద్దకు వచ్చి అతని వల్ల మర్యాదలు పొంది, మహేశ్వర, నువ్వు పార్వతిని పెళ్లాడి లోకాలకు మేలు చెయ్యవెందుకు? నీకు పుట్టిన కొడుకు చేత తప్ప చావు లేకుండా తారకుడు వరం పొంది ఉన్నాడు. వాడు చేస్తేనే గాని లోకాలు సుఖపడవు అన్నాడు. ఈ మాటలకు శివుడు లోపల సంతోషించి కూడా పైకి వారితో, పెళ్లాడితే తపస్సు సాగదు, మన్మధుణ్ణి జయించవచ్చు కానీ స్త్రీల చూపుల బాణాలకు తట్టుకోవటం కష్టం. పార్వతితో గృహస్థాశ్రమం గడపటం కన్నా తపస్సు చేసుకోవడమే మంచిదనుకుంటున్నాను అన్నాడు శివుడు. ఇందుకు బ్రహ్మ మొదలైన వారు ఒప్పుకోక గృహస్థాశ్రమమే గొప్పదని, భార్య లేని వాణ్ణి ఎవరూ గౌరవించరని, శివుడు గృహస్థుగా ఉంటూనే తపస్సు చేసి రాజయోగిగా జీవించడం వల్ల లోకాలకు మేలు కలుగుతుందని హెచ్చరించారు. వారు చెప్పినట్టే చేస్తానని మాట ఇచ్చి శివుడు బ్రహ్మ మొదలైన వారిని పంపేశాడు. కానీ అతనికి పార్వతిపై విరహం ఉన్నప్పటికీ పార్వతి మనస్సు స్వయంగా తెలుసుకోవాలనిపించింది. అందుచేత ఆయన ముసలి యతి రూపం దాల్చి దండము కమండలము ధరించి పార్వతి తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్ళాడు. పార్వతి ఆయన తేజస్సు చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఒకడే ఉంటాడనుకుని ఆయనను పూజించి స్వాగతమిచ్చి, తమరు ఎవరు? నేను తపస్సు చేసుకుంటున్న ఈ తీర్థ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అని అడిగింది. నేను బ్రహ్మవంశానికి చెందినవాణ్ణి, లోకాల క్షేమం చూస్తూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటాను. నువ్వు ఎవరి కుమార్తెవు? దేనికోసం ఇలా కఠోర తపస్సు చేస్తున్నావు అని శివుడు ఆమెను చిరునవ్వుతో అడిగాడు. పార్వతి ఆయనతో, నేను మేనకా హిమవంతుల కుమార్తెను, నన్ను పార్వతి అని పిలుస్తారు. ఈశ్వరుడు కైలాసం మీద తపస్సు చేస్తూ ఉంటే నేను ఆయనకు పరిచర్యలు చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒకనాడు మన్మధుడు ఆయన్ను తన పంచబాణాలతో కొట్టేసరికి ఆయన మన్మధుణ్ణి తన జ్వాలాగ్నితో దహించాడు. తరువాత నారదుడు పంచాక్షరి మంత్రం ఉపదేశించగా ఆ మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి భర్తగా పొందటానికి ఇక్కడ తపస్సు చేస్తున్నాను. ఇంతగా తపస్సు చేసిన శివుడికి ఇంకా నాపైన అనుగ్రహం కలగలేదు. అందుచేత అగ్ని ప్రవేశం చేసి ఈ దేహం చాలించుదామని అనుకుంటున్నాను అని చెప్పింది. శివుడు ఆమెతో, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. ఈశ్వరుడు విరాగి, తపస్సు చేసుకునేవాడు. నువ్వు నీ తపస్సుతో లోకాలకు ప్రమాదం కలిగించే కన్నా ఇంటికి తిరిగి వెళ్ళి దేవతలలో ఒకణ్ణి వివాహం చేసుకోవటం మంచిది అన్నాడు. ఇక మీరు వెళ్ళవచ్చు, నేను నా అభిప్రాయం మార్చుకోను అన్నది పార్వతి చిరాకుపడి. అలాగే వెళతాను, కానీ వెళ్లే ముందు నీకు కొంత హితం చెప్పాలి. శివుడు దరిద్రుడు, పట్టుబట్టలు కట్టడు,
చర్మాలు ధరిస్తాడు. ఎక్కి తిరగడానికి ఎద్దు తప్ప మంచి వాహనం కూడా లేదు. దెయ్యాలను భూతాలను వెంట వేసుకుని తిరుగుతాడు. ఒంటికి గంధం పూసుకోడు, బూడిద పూసుకుంటాడు. అతన్ని పెళ్ళాడి ఎంసుకపడతావు అన్నాడు శివుడు. పార్వతికి తీవ్రంగా కోపం వచ్చింది. నువ్వు దొంగయతివి, జ్ఞానివని భ్రమపడ్డాను. శివుడు అష్ట ఐశ్వర్యాలు కలవాడు. శివదూషణ చేసిన వారు 7 జన్మల పాటు దరిద్రం అనుభవిస్తారు అని తన పరిచారికలను పిలిచి ఈ యతిని అవతలికి గంటండి అన్నది. శివుడు నవ్వి, పార్వతి, నేను శివుణ్ణే. నీ మనసు తెలుసుకుందామని యతివేషంలో వచ్చాను. నీ ఎడబాటుతో చాలా బాధపడుతున్నాను. నా వెంట కైలాసానికి వచ్చేయి అన్నాడు పార్వతి చెయ్యి పట్టుకుని. శివుని చేయి విడిపించుకొని చూసేసరికి పార్వతి కళ్ళకు అసలు శివుడే కనిపించాడు. ఆమె ఆయనకు క్షమాపణ చెప్పుకుని, ఇలా నీ వెంట రావటం భావ్యం కాదు. నా తల్లిదండ్రుల అనుమతి పొంది నన్ను వివాహం చేసుకుని నీ వెంట తీసుకువెళ్ళు అన్నది. ఆమె శివుడికి నమస్కరించి తన పరిచారికలతో సహా తన ఇంటికి వెళ్ళిపోయింది. మేనకా హిమవంతులు జరిగిన సంగతి తెలుసుకుని ఎంతో సంతోషించి పార్వతి వివాహానికి మంచి ముహూర్తం నిశ్చయించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. శివుడు కూడా కైలాసానికి తిరిగిపోయి ప్రమథ గణాలతో మన్మధుడు తనను పూలబాణాలతో కొట్టినది మొదలు తన మనసు పార్వతి మీద లగ్నమై తపస్సు మీదకి పోవటం లేదని, పార్వతిని వివాహం చేసుకోగోరుతున్నానని, అందుకు సప్తఋషుల మధ్యవర్తిత్వం కావాలని అన్నాడు. వెంటనే నందీశ్వరుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి సప్తమహర్షులను వెంటబెట్టుకుని త్వరలోనే కైలాసానికి తిరిగి వచ్చాడు. వాళ్ళు శివదర్శనం కలిగినందుకు సంతోషించి మా వలన కావలసిన కార్యమేమిటో సెలవిస్తే చేయటానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు. మహామునులారా, నేను పార్వతిని వివాహం చేసుకుని గృహస్థుగా ఉండ నిశ్చయించాను. అందుచేత మీరు మేనకా హిమవంతుల వద్దకు వెళ్ళి వారి కుమార్తె అయిన పార్వతిని నాకిచ్చి పెళ్లి చేసేలాగూ మంచి మాటలతో ఒప్పించి ముహూర్తం పెట్టి నా వివాహం జరిపించండి అన్నాడు శివుడు సప్తమహర్షులతో. సప్తమహర్షులు అందుకు సంతోషంగా ఒప్పుకొని హిమవంతుడు ఉండే చోటికి వచ్చారు. మేనకా హిమవంతులు వారికి ఆదరంతో అతిథి సత్కారాలు చేసి, ఏ పని మీద మీరు మా గృహం పావనం చేశారో సెలవిస్తే మీరు చెప్పినది చేస్తాం అన్నారు. దానికి సప్తమహర్షులు, మేనకా హిమవంతులారా, మీ అదృష్టం చాలా గొప్పది. సాక్షాత్తు పరమేశ్వరే మీ కడుపున పార్వతిగా పుట్టింది. ఆమెను శివుడు ఇప్పుడు వివాహం ఆడగోరుతున్నాడు. ఈ పెళ్లితో మీ కీర్తి ముల్లోకాలు వ్యాపిస్తుంది అన్నారు. ఆ మాటలు విని మేనకా హిమవంతులు, మహర్షులారా, మేము కూడా పార్వతిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయాలనే అభిప్రాయంతోనే ఉన్నాము. కానీ నిన్న ఒక భిక్షువు మా వద్దకు వచ్చి పార్వతిని శివుడికి ఇయ్యవద్దని, శివుడికి ఒక రాజ్యం కానీ సుఖం కానీ భోగం కానీ లేవని, శ్మశానాలలో నివసిస్తాడని, పాములను ధరించి సరి అయిన భోజన పాత్ర కూడా లేక కపాలంలో తిండి తింటాడని చెప్పి వెళ్ళిపోయాడు. అందుచేత పార్వతిని శివుడికిచ్చి పెళ్లి చేసే ఆలోచన మానుకున్నాం అన్నారు. ఈ మాట విని సప్తమహర్షులు అమితాశ్చర్యం పొంది, ఆ భిక్షువు ఎవడో దుర్మార్గుడై ఉంటాడు. శివపార్వతుల పెళ్లి చెడగొట్టడానికి మీతో అలా చెప్పి ఉంటాడు. మీ కుమార్తె ఆ పరదేవత అవతారమని మరువకండి. ఈమె శివుడి భార్య కావటానికే మీ కుమార్తెగా పుట్టింది అన్నారు. వశిష్ఠ మహాముని మేనకా హిమవంతులకు ఈ సందర్భంలో అనరుణ్యుడు అనే రాజుకథ చెప్పాడు. ఇంద్రసావర్ణి అనే 14వ మనువు వంశంలో అనరణ్యుడనే రాజు చక్రవర్తిగా రాజ్యపాలన చేసేవాడు. ఆయనకు రుచి అనే గొప్ప తపస్సాలి పురోహితుడిగా ఉండేవాడు. ఆ రాజుకు 5గురు భార్యలు, 100 మంది కొడుకులు. అందరి తరువాత పద్మావతి అనే కుమార్తె ఉండేవారు. పద్మావతి అపురూప సౌందర్యవతి. యవ్వనం రాగానే
అనరణ్యుడు ఆమెకు తగిన రాజకుమారుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఇలా ఉండగా ఒకనాడు పద్మావతి తన పరిచారికలతో సహా నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉండగా విప్పలాదుడు అనే మహాముని స్నానం కోసం అక్కడికే వచ్చాడు. విప్పలాదుడు సామాన్యుడు కాదు, భృగువంశాన పుట్టినవాడు, దధీచి మహాముని కొడుకు. అటువంటి విప్పలాదుడు పద్మావతి అందం చూసి మోహించి అనరుణ్యుడి సభకు వెళ్ళి తనకు పద్మావతిని భార్యగా ఇచ్చి వివాహం చెయ్యమని కోరాడు. రాజుకు నోటమాట రాలేదు. రతీదేవి లాంటి తన కుమార్తెను మన్మధుడి వంటి ఏ రాజకుమారుడికో ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉండగా ఈ ముసలివాడు ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు. నా కుమార్తెను నీకు భార్యగా ఇవ్వను అంటే శపించి వంశ నిర్మూలనం చేస్తాడేమో. ఇలా రాజు సంశయావస్థలో పడి కొట్టుకుంటూ ఉండగా రాజపురోహితుడు, మంత్రులు ఆయనకు ధైర్యం చెప్పి ఒక సలహా ఇచ్చారు. కుమార్తె వివాహం గురించి సంశయావస్థలో ఉన్న అనరణ్యుడికి మంత్రులు ఇలా సలహా ఇచ్చారు. మహారాజా, పద్మావతి వంటి స్త్రీ ఈ మహాముని వంటి భర్తను పెళ్లాడగొరవచ్చును. ఈయన గొప్ప వంశాన పుట్టినవాడు, కులశ్రేష్ఠుడు. అలాంటి వాడికి కన్యను ఇవ్వటం గొప్ప విషయమే. ఈయనను పద్మావతికి చూపి ఆమె వివాహానికి అంగీకరించే పక్షంలో ఇద్దరికీ వివాహం చేసేయి. ఆమె అంగీకరించని పక్షంలో ఈ మునీశ్వరుడు వెళ్ళిపోతాడు. అనరుణ్యుడికి పెద్ద బెడద తీరింది. పిప్పలాదుణ్ణి చూసి పద్మావతి ఆయనకు భార్య కావడానికి సమ్మతించింది. అనరణ్యుడు వారిద్దరికీ పెళ్లి చేసి గొప్ప కీర్తి సంపాదించుకున్నాడు. వివాహం కాగానే పిప్పలాదుడు పద్మావతిని తన వెంట ఋషి పల్లెకు తీసుకుపోయాడు. కుమార్తెపై గల ప్రేమ చేత అనరణ్యుడు కూడా తన రాజ్యాన్ని పెద్ద కొడుకు పరం చేసి 5 భార్యలను వెంటబెట్టుకుని కుమార్తె ఉన్న చోటికే వానప్రస్థం వెళ్ళాడు. ఒకనాడు పద్మావతి నదిలో స్నానం చేయడానికి వెళ్ళేసరికి ధర్మదేవత వనమన్మధుడైన యువకుడి రూపంలో ఆమె వద్దకు వెళ్ళి, సుందరి, నీ అందానికి తగినవాణ్ణి నేను. ఆ ముసలి భర్తతో కాపురం చేస్తూ నీ యవ్వనాన్ని అడవిగాసిన వెన్నెల చేయక నా వెంట నా రాజ్యానికి వచ్చి మహారాణిలాగా జీవించు అన్నాడు. పద్మావతి ఆగ్రహావేశంతో, నా భర్తను నిందించిన నువ్వు క్షయమైపోతావుగాక అని శపించింది. ధర్మదేవత అదిరిపడి, అమ్మా, నేను రాజును కాను, ధర్మదేవతను. నీ పాతివ్రత్యం పరీక్షించవచ్చాను. నన్ను మన్నించి శాపం ఉపసంహరించు అని వేడుకున్నాడు. పద్మావతి కూడా తెలియక చేసిన తప్పుకు నొచ్చుకుని, శాపం ఉపసంహరించడం నాకు సాధ్యం కాదు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదాన్ని పోగొట్టుకుంటూ సంచరించు అన్నది. వశిష్ఠుడు పద్మావతి కథ చెప్పి, మేనకా హిమవంతులారా, మీరు కూడా అనరణ్యుడు చేసినట్టే మీ కుమార్తెను శివుడికిచ్చి పెళ్లి చెయ్యండి అన్నాడు. మేనకా హిమవంతులు తృప్తిపడ్డారు. మైనాకుడు మొదలైన బంధువులు కూడా శివపార్వతుల వివాహానికి సుముఖతులయ్యారు. అప్పుడు మేనకా హిమవంతులు పార్వతి చేతిని అరుంధతి వశిష్ఠుల చేతిలో పెట్టి, మీ ఇష్ట ప్రకారమే ఈ పిల్లను శివుడికిచ్చి వివాహం చేద్దాం, పెళ్లికి ముహూర్తం నిశ్చయించండి అన్నారు. అరుంధతి పార్వతిని లోకమాత కమ్మని ఆశీర్వదించింది. మాఘశుద్ధ ఏకాదశి నాడు ఆరుద్ర నక్షత్రమందు వృశ్చిక లగ్నం ముహూర్తం పెట్టి ఆ రోజు తెల్లవారుజామున శివపార్వతుల పెళ్లి జరపడానికి నిశ్చయం జరిగింది. సప్త మహర్షులు శివుడి వద్దకు తిరిగి వచ్చి పని సానుకూలమైందని తెలిపారు. వారు పెళ్లి పనులు చేయటానికి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులను వినియోగించమని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. పార్వతి వివాహానికి కావలసిన ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగాయి. సంబారాలన్నీ సమకూర్చుకున్నారు. హిమవంతుడు తన మంత్రుల చేత పనులన్నీ చేయించాడు. శుభలేఖలు బంధువులందరికీ వెళ్ళాయి. పార్వతిని పెళ్లి కూతుర్ని చేయటానికి పట్టణం గల ముత్తైదువులందరూ వచ్చారు. మంచి ముహూర్తం చూసి పార్వతికి మంగళ స్నానం చేయించి సాంబ్రాణి ధూపం వేసి పట్టుబట్టలు కట్టబెట్టి అలంకారాలు పెట్టి
ఆమెకు పునుగు జవ్వాది హరిచందనము పూసి నుదుట కస్తూరి బొట్టు పెట్టి పుష్పహారాలు వేసి పెళ్లి కూతుర్ని చేసి ఉత్సవం జరిపించారు. పార్వతీ కళ్యాణం సందర్భంలో హిమవంతుడు పంపిన ఆహ్వానం అందుకుని ఆయన బంధువులు మిత్రులు సకుటుంబంగాను సపరివారంగాను రావటం మొదలుపెట్టారు. వారు తమ వెంట బంగారు తామర పుష్పాలు ముత్యాలు మాణిక్యాలు పగడాలు మొదలైన కానుకలు తెచ్చారు. వేరువేరు పర్వతాల రాజులు నవరత్నాలను చందనం మొదలుగా గల సుగంధ ద్రవ్యాలను మదించిన ఏనుగులను సైంధవాస్వాలను కానుకలుగా తెచ్చారు. హిమవంతుడు ఆ కానుకలను స్వీకరించి అతిథులకు గౌరవ మర్యాదలు చేశాడు. వారికి విడుదలు ఏర్పాటు చేశాడు. వచ్చేవారికి విడుదలు తయారు చేయటానికి 10,000 యోజనాల నిడివిగల కళ్యాణ మండపం నిర్మించటానికి హిమవంతుడు విశ్వకర్మ సహాయం పొందాడు. హిమవంతుడుండే ఓషధీపురాన్ని అద్భుతంగా అలంకరించారు. కైలాసంలో శివుడు హిమవంతుడు పంపిన లగ్నపత్రిక అందుకుని సంతోషించి వాయుదేవుణ్ణి పంపి నారదుణ్ణి పిలిపించాడు. నారదుడు వచ్చి తనను పిలిపించిన కారణం అడిగాడు. నారదా, ఇంకా 5 రోజుల్లో నాకు హిమవంతుడి కుమార్తె అయిన పార్వతికి వివాహం జరగనున్నది. వ్యవధి అట్టే లేదు. నువ్వు కామగమనం గలవాడివి గనక 3 లోకాల వారిని వివాహానికి ఆహ్వానించి రావాలి. కుబేరుడు మొదలైన వారితో పెళ్లికి కావలసిన సరంజామా అంతా తీసుకురమ్మని చెప్పాలి అని శివుడు నారదుడితో అన్నాడు. నారదుడు అందుకు సంతోషంగా ఒప్పుకొని శివుడి వద్ద సెలవు పుచ్చుకుని బ్రహ్మ విష్ణు దేవేంద్రాది దేవతలతోనూ భూలోకంలోనూ నాగలోకంలోనూ ఉండే వారితోనూ మాఘశుద్ధ ఏకాదశి నాటి రాత్రి తెల్లవారుజామున శివపార్వతులకు వివాహం జరుగుతున్నది, మీరందరూ రావాలి అని చెప్పాడు. తరువాత ఆయన కుబేరుణ్ణి వెంటబెట్టుకుని వివాహానికి కావలసిన వస్తువులన్నిటితోనూ కైలాసానికి తిరిగి వచ్చాడు. శివపార్వతుల వివాహం చూడటానికి శివుడి ఆహ్వానం పొందిన బ్రహ్మ విష్ణువులు దేవేంద్రుడు ఇతర దేవతలు మహర్షులు కైలాసానికి రాసాగారు. నందీశ్వరుడు రుద్రగణాల వాళ్ళు అతిథులను గౌరవించి వారికి తగిన ఇళ్ళు వసతులు ఏర్పాటు చేశారు. శివుడి పెళ్లికి బ్రహ్మ పురోహితుడుగాను విష్ణువు భావమరిదిగాను ఇంద్రాది దేవతలు ఋషులు సధన్యులుగాను ఉండేటట్టు నిర్ణయమయ్యింది. శివుడికి మంగళాభిషేకం చేయటానికి బృహస్పతి ముహూర్తం నిర్ణయించాడు. ఆ ముహూర్తాన గరుడ గంధర్వ యక్ష స్త్రీలు సప్తమాతృకలు లక్ష్మి సరస్వతి శచి అరుంధతి లాంటి మహాపతివ్రతలు శివుడి చేత స్నానం చేయించి హరిచందనం లాంటి పూతలు పూసి కంఠహారాలు వేసి పెళ్లి కొడుకును చేశారు. గౌతముడు అత్రి భృగువు మొదలైన మహర్షులు శివుడి కుడి చేతికి శాస్త్రోక్తంగా దీక్షాబంధం కట్టి భక్తితో నవగ్రహ పూజలు జరిపించారు. తరువాత బ్రహ్మ ఆజ్ఞాపించగా శివుడు తన పక్షం వారి అందరినీ కలుపుకుని మంగళవాద్యాలతోనూ నృత్యాలతోనూ ఓషధీపురానికి బయలుదేరాడు. కైలాసానికి రక్షకులుగా రుద్రగణాల నాయకులను ఉంచి నందీశ్వరుడు ప్రమథగణాలన్నిటినీ పెళ్లికి తరలించుకు వచ్చాడు. వీరభద్రుడు చండీశ్వరుడు భైరవుడు నందీశ్వరుడు తమ తమ వాహనాల మీద బయలుదేరారు. పెళ్లి కొడుకైన శివుణ్ణి ఐరావతం మీద కూర్చోబెట్టారు. సరస్వతి బ్రహ్మలు హంస మీద, లక్ష్మీ విష్ణువులు గరుడు మీద, శచీంద్రులు కదిలే సింహాసనం మీద ప్రయాణం చేశారు. కుబేరుడు నవనిధులతో శివుడి వెనక కూర్చున్నాడు. దేవతా స్త్రీలు ఋషిపత్నులు అప్సరసలు దివ్య వస్త్రాలను సుగంధ ద్రవ్యాలను తీసుకుని విమానాలలో బయలుదేరారు. పెళ్లివారు నగరం సమీపిస్తూ ఉండగా హిమవంతుడు తన పురోహితుడైన గర్గ మహామునిని మేనకను కొడుకులను వెంటబెట్టుకుని మేళతాళాలతో ఎదురు వచ్చి బ్రహ్మ విష్ణు దేవేంద్రులకు ఋషులకు నమస్కారం చేసి ముందు చేతులు మోడ్చి నిలబడి, సర్వేశ్వరుడైన నీ వల్ల నేను గొప్పవాణ్ణి అయ్యాను.
పెళ్ళి కొడుకువై నా ఇంటికి వచ్చిన నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను. నువ్వు ఆమెను వివాహమాడి నన్ను నా వంశాన్ని పవిత్రం చెయ్యవలసిందని ప్రార్థించుచున్నాను అన్నాడు. ఆయన శివుడికి బట్టలు, గంధ పుష్ప తాంబూలాలు ఇచ్చి అందరికీ పాలు పానకాలు ఇచ్చి శ్రమ నివారణకు వింజామర్లు వీయింపజేశాడు. హిమవంతుడి పక్షపు స్త్రీలు శివుణ్ణి చూసి మన పార్వతి అదృష్టవంతురాలు, కోటి మన్మధులకు సమానమైన భర్త ఆమెకు లభించాడు అని అనుకున్నారు. మేనక శివుడి ముందు చేతులు జోడించి, సదాశివ, కిట్టని వాళ్ళు చెప్పిన మాటలు విని నిన్ను నిందించాను. నా తప్పు మన్నించి మా ఇంటికి వచ్చి మేము చేసే వరపూజలు గ్రహించి మా పార్వతిని వివాహం చేసుకో అన్నది. పెద్ద ముత్తైదువులు వచ్చి శివుణ్ణి దీవించారు. దారి పొడుగున పుష్పాలు, ముత్యాలు, అక్షింతలు చల్లుతూ మేనకా హిమవంతులు శివుణ్ణి విడిదికి తీసుకుపోయి వరపూజ చేసి పెళ్ళికొడుకు పరివారానికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసి తమ ఇంటికి తిరిగి వచ్చారు. కులాచారం ప్రకారం పార్వతి అంబిక ఆలయానికి వెళ్ళి ఆ దేవిని పూజించింది. ముత్తైదువులు వెంటరాగా పల్లకీ ఎక్కి పార్వతి ఆలయానికి వెళ్ళేటప్పుడు దేవతలు ఆమెను చూసి, ఈమె పరదేవతే, ఈమెకు శివుడికి పెళ్లి జరిగితే మన కష్టాలు తీరుతాయి అనుకున్నారు. పార్వతి అంబిక పూజ చేసి తిరిగి వచ్చేసరికి ముహూర్తం దగ్గర పడింది. శివుణ్ణి ఐరావతం మీద కళ్యాణ మంటపానికి తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. మేనకా హిమవంతులు అల్లుడి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నారు. వాళ్ళు పార్వతి చేతిని శివుడి చేతిలో పెట్టి కన్యాదానం చేశారు. శివపార్వతుల పెళ్లి అత్యంత వైభవంగా జరిగిపోయింది. దేవతలు శివుడి అనుమతి పొంది తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. శివుడు హిమవంతుడి ఇంట చాలా కాలం ఉన్నాడు. ఆయనకు కైలాసానికి వెళ్ళిపోవాలనిపించి నందీశ్వరుడి చేత మేనకా హిమవంతులకు ఆ మాట చెప్పించాడు. మేనకా హిమవంతులు పార్వతిని శివుడి వెంట పంపటానికి సన్నాహాలన్నీ చేశారు. ఆమెకు బట్టలు, పరిచారికలు, గృహోపకరణాలు, ఆమె ఎక్కి తిరిగిన సింహము మొదలైనవి అరణంగా ఇచ్చి శివుడికి అప్పగించి పార్వతిని ప్రేమగా చూసుకో అని చెప్పారు. పెద్ద ముత్తైదువులు పార్వతికి చెప్పవలసిన నీతులన్నీ చెప్పారు. ప్రయాణానికి మంచి ముహూర్తం చూసుకుని పార్వతితో సహా కైలాసానికి తిరిగి వచ్చి మహర్షుల సహాయంతో శివుడు గృహప్రవేశం చేశాడు. 3 రోజుల పాటు శివుడి ఇంట విందులు జరిగాయి. తరువాత బ్రహ్మ, విష్ణువు మిగిలినవారు శివుడితో వెళ్ళి వస్తామని చెప్పారు. శివుడు వారికి తన ఆహ్వానం అందుకుని వచ్చిన వారందరికీ తగిన కానుకలు ఇచ్చి గౌరవించి పంపేశాడు. పార్వతీ కళ్యాణానికి వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. శివుడు నందీశ్వరుడితో, నేను పార్వతి విశ్రమించి బడలిక తీర్చుకుంటాము, మహాసౌధాన్ని అలంకరింపజెయ్యి అన్నాడు. నందీశ్వరుడు గణాధిపతులను వెంటబెట్టుకుని మహాసౌధానికి వెళ్ళాడు. ఆ సౌధాన్ని శుభ్రం చేసి పన్నీటితో కడిగారు. జవ్వాది మొదలైన పరిమళ వస్తువులతోనూ ముత్యపు పొడితోనూ పద్మాల ముగ్గులు పెట్టారు. పగడాలతో తయారు చేసిన మంచం మీద హంసతూలికా తల్పాన్ని అమర్చారు. గోడలకు చిత్రపటాలు తగిలించారు. పానీయాలు, తినుబండారాలు, పువ్వులు, ఫలాలు ఉంచవలసిన చోట ఉంచారు. పడకగది ఎంతో అందంగా తయారైంది. శయ్యాగృహం అందంగా సిద్ధమైందని వినగానే శివుడు, నందీశ్వరుడు మొదలైన వారితో, మేము వెళ్ళి పడుకుంటాము, మీరు ఎవరిని లోనికి రానీయవద్దు అని చెప్పి అన్ని పక్కలా కాపలా కాయండి అని చెప్పి పార్వతిని చెయ్యి పట్టుకుని శయనించడానికి తీసుకుపోయాడు. వారు దాంపత్య సుఖాల్లో మునిగిపోయారు. శివపార్వతుల వివాహం వైభవంగా జరిగిపోయింది. ఈ లోపల దేవతలకు తారకాసురుడు పెట్టే కష్టాలు అంతకంతకు మితిమీరిపోయాయి. వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళి, ఓ బ్రహ్మదేవుడా, నీ వరాల మూలంగా మేము చెప్పలేని నరక బాధలు పడుతున్నాము. తారకాసురుడు చస్తే గాని మాకు సుఖం లేదు అని మొత్తుకున్నారు.
బ్రహ్మ వారితో, నేను తారకుడికి అసాధారణమైన వరాలు ఇచ్చిన మాట నిజమే, కానీ వరాలు ఇవ్వక ఎలా తప్పుతుంది? దుర్మార్గులైనా సన్మార్గులైనా కూడా వరాలు ఇచ్చి తీరాలి. దుర్మార్గులనే ఉద్దేశంతో వరాలు ఇవ్వటం మానితే వాళ్ళు తపస్సు మానరు. వారి తపస్సు నుంచి పుట్టిన అగ్ని లోకాలను దహిస్తుంది. లోకాలను కాపాడటానికి వరాలిస్తున్నాను. ఆ వరాల సహాయంతో వాళ్ళు లోకాలను పీడిస్తున్నారు. ఆ కారణంగా వారిని చంపే అవసరం కలుగుతున్నది. మనం విష్ణువు వద్దకు వెళ్ళి కష్టాలు చెప్పుకుందాము అన్నాడు. అందరూ కలిసి విష్ణువు వద్దకు వెళ్ళి తారకుడు పెట్టే బాధలను గురించి చెప్పుకున్నారు. విష్ణువు వారితో, పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకుని దాంపత్య జీవితం గడుపుతున్నారు. వారికి కుమారుడు కలగగానే మీ కష్టాలు తీరిపోతాయి అన్నాడు. శివపార్వతుల దాంపత్యం ఆరంభమై చాలా కాలమైంది. ఇంకా వారికి కొడుకు పుట్టలేదు. నువ్వు వచ్చి శివుణ్ణి చూసి మా గోడు ఆయనకు చెప్పాలని మా ప్రార్థన అన్నారు దేవతలు విష్ణువుతో. విష్ణువు బ్రహ్మాది దేవతలను వెంటబెట్టుకుని కైలాసానికి వచ్చాడు. శివుడి భవనం చుట్టూ నందీశ్వరుడు మొదలైన వాళ్ళు కాపలా ఉన్నారు. విష్ణువు నందీశ్వరుడితో, మేము శివుణ్ణి చూడవచ్చాము, మమ్మల్ని లోపలికి వెళ్ళని అన్నాడు. శివపార్వతులు లోపల ఏకాంతంలో ఉన్నారు. ఎవరిని లోనికి రావద్దని శివుడి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ పాలించడం మా విధి. ఈ కారణం వల్ల మమ్మల్ని మన్నించాలి అన్నాడు నందీశ్వరుడు విష్ణువుతో. వాళ్ళంతా వచ్చిన పనికి విఘ్నం కలిగింది. దేవతలందరూ ఏమి చేయడమా అని విచారించసాగారు. అప్పుడు విష్ణువు దేవతలతో, పార్థివ శివలింగాన్ని తయారు చేసి శివ పంచాక్షరి జపిస్తూ పూజిస్తే శివుడు ప్రసన్నుడై దర్శనమిస్తాడు అంటూ సలహా ఇచ్చాడు. విష్ణువు చెప్పిన విధంగా దేవతలు అప్పటికప్పుడే మట్టితో పార్థివలింగాన్ని తయారు చేసి పంచాక్షరీయుక్తంగా భక్తితో షోడశోపచార పూజలు చేసి హరహర మహాదేవ శంభో శంకర అని గట్టిగా అరిచారు. స్తోత్రప్రియుడైన శివుడు ఇది విని వెంటనే భవనంలో నుంచి ద్వారం వద్దకు వచ్చి, దేవతలారా, నన్ను ఎందుకు ప్రార్థిస్తున్నారు అని అడిగాడు. బ్రహ్మ మొదలైన వాళ్ళు ఆయనకు నమస్కరించి, ఈశ్వర, తారకుడి దుశ్చర్యలు రోజురోజుకు మితిమీరిపోతున్నవి. వాడు యజ్ఞయాగాదులు జరగకుండా ఋషులను నానా ఇక్కట్ల పాలు చేస్తున్నాడు. వాణ్ణి చంపడానికి నీ అంశన ఒక కొడుకును సృష్టించు అన్నారు. బ్రహ్మ ఇతర దేవతలు కోరిన విధంగా శివుడు తన అంశతో మార్గశిర షష్ఠి ధనిష్ట నక్షత్రమందు వృశ్చిక లగ్నాన ఒక పిల్లవాడిని సృష్టించాడు. ఆ పిల్లవాడికి అందమైన 6 ముఖాలు, 12 చేతులు, వజ్ర శరీరము ఉన్నాయి. వాయుదేవుడు ఆ పిల్లవాడిని ఎత్తుకుపోయి గంగా తీరంలోని రెల్లు దుబ్బలలో వదిలాడు. అప్పుడు ముని భార్యలు 6 గంగా తీరానికి వచ్చి 6 ముఖాల బిడ్డను చూశారు. వెంటనే 6 పాలు చేపాయి. ఆ పిల్లవాడు 6 ముఖాలతో 6 వద్ద పాలు తాగాడు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి ఆ పిల్లవాడికి జాతకర్మ నామకరణము చేశాడు. ఆ పిల్లవాడే కుమారస్వామి. అతనికి షణ్ముఖుడని, స్కందుడని, గుహుడని అనేక పేర్లు ఉన్నాయి. మునిపత్నులు అతనితో, నాయనా, మమ్మల్ని మా భర్తలు వెళ్ళగొట్టారు, మాకేమిటి దిక్కు అని అడిగారు. నేను మీ కొడుకునే, మీరు నాకు తల్లులు, అందుచేత నా వెంటనే ఉండండి అన్నాడు కుమారస్వామి. కుమారస్వామి దినదిన ప్రవర్ధమానుడై కొండల మీద తిరుగుతూ ఆడుకుంటూ సింహాలను పులులను పట్టుకుంటూ వాటి మీద ఎక్కి సవారీ చేస్తూ వచ్చాడు. అతనికి శివుడి విల్లు దొరికింది. దానితో అతను బాణాలు వేసి క్రౌంచ పర్వత శిఖరాన్ని ఖండించాడు. అది చూసి ఆ పర్వతం మీద ఉండే రాక్షసులు కుమారస్వామి మీదకి యుద్ధానికి వెళ్ళారు. కుమారస్వామి వారినందరినీ చంపేశాడు. ఈ లోపల శివపార్వతులకు 21 మంది సంతానం కలిగారు. వారందరూ వేరువేరు గణాలకు మూలపురుషులై గణపతులయ్యారు. శివుడి ఆజ్ఞ చొప్పున నందీశ్వరుడు వెళ్ళి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలను గంగా తీరం నుంచి కుమారస్వామిని కైలాసానికి పిలుచుకువచ్చాడు. కుమారస్వామి తన తల్లులైన 6 కృత్తికలను వెంటబెట్టుకుని పుష్పక విమానంలో వచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి ఎదురు వెళ్ళి కౌగిలించుకుని తీసుకువచ్చి సభలో తమ సమీపాన కూర్చోబెట్టుకున్నారు.
అప్పుడు బ్రహ్మ కుమారస్వామి సమీపంలో నిలబడి, పార్వతీ పరమేశ్వరులారా, ఈ కుమారుడు ఈవేళ కైలాసానికి వచ్చాడు. రేపు అతన్ని దేవసేనలకు సేనాపతిగా అభిషేకించడం బాగుంటుంది అన్నాడు. ఈ మాటకు సభలో అందరూ సంతోషించారు. పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి ఉపనయనం చేశారు. అనంతరం బ్రహ్మ పురోహితుడిగా ఉండి కుమారస్వామిని దేవసేనకు సేనాపతిగా అభిషేకం జరిపాడు. పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామితో, నాయనా, నువ్వు ఇప్పుడు దేవతల సేనాధిపతివి. నువ్వు దేవేంద్రుడికి అండగా ఉండి 3 లోకాలను ఆపదల నుంచి కాపాడాలి. దుర్మార్గులను పాపాత్ములను సంహరించాలి. గొప్పవాడివి అనిపించుకొని గౌరవం పొందాలి అన్నారు. స్వర్గంలో విశ్వకర్మ చేత కుమారస్వామికి తగిన భవనాలు కట్టించారు. పార్వతీ పరమేశ్వరులు కుమారుడితో, నాయనా, నీ కోసం భవనాలు సిద్ధంగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి వాటిలో నివాసం ఏర్పరచుకో అన్నారు. పార్వతీదేవి కుమారుడికి దేవీ గణాలను కూడా ఇచ్చింది. దేవతలు కుమారస్వామికి అనేకమైన వరాలు, అస్త్రశస్త్ర ఆయుధాలు ఇచ్చి తారకుణ్ణి సంహరించమని ఆశీర్వదించారు. తరువాత కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులకు, బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలకు మొక్కి తన గణాలతో, మీరు తారకుడి పట్టణాన్ని ముట్టడించటానికి సన్నాహాలు చెయ్యండి అని చెప్పి స్వర్గ పట్టణానికి వెళ్ళి తన కోసం నిర్మించిన భవనాలలో ప్రవేశించాడు. అక్కడ శోణితపురంలో తారకుడికి వార్తలన్నీ అందాయి. శివుడి వీర్యాన పుట్టిన కుమారస్వామిని దేవతలు తమ సేనాపతిగా చేసుకుని తనను చంపించటానికి సిద్ధంగా ఉన్నారు. తారకుడు తన మంత్రులను, సేనానాయకులను రప్పించి మన నగరం మీద దాడి చేయబోతున్నట్లు చార్ల వలన తెలిసింది. మీకు కూడా ఆ దాడిని ఎదుర్కొనటానికి తగిన ప్రయత్నాలు చేయండి అని చెప్పి పంపివేశాడు. తరువాత శివభక్తుడైన తారకుడు పార్థివ శివలింగాన్ని తయారు చేసి పూజకు అవసరమైన పంచబిల్వాలను, కొబ్బరికాయలను, పంచామృతాలను, పూలను, ఫలాలను, సుగంధాలను సిద్ధం చేసుకుని షోడశోపచార పూజలు చేసి అభిషేకాలు జరిపి ధూపదీప నైవేద్యాలు పెట్టి, ఈశ్వరా, నిన్ను పూజించాను, పూజకు తగిన ఫలితం ప్రసాదించు అని దండం పెట్టాడు. అక్కడ స్వర్గంలో కుమారస్వామి దేవతల గురువైన బృహస్పతి పెట్టిన ముహూర్తంలో రణభేరి వేయించి దేవరుద్ర వీరభద్ర గణాధివి దేవీ గణాలతో యుద్ధానికి బయలుదేరాడు. కుమారస్వామి దేవేంద్రుడు మొదలైన వారితో శోణితపురాన్ని చేరి నగరాన్ని ముట్టడించి దాపుల్లో ఒక శిబిరం ఏర్పాటు చేయించాడు. అతను శిబిరం మధ్యలో దేవేంద్రుడు మొదలైన వారితో సహా కూర్చుని యుద్ధానికి ముందు సంధి ప్రయత్నం చేయటం ఉత్తమమని చెబుతారు. ముందు సంధి రాయబారం పంపుదాం, దేనికి మీరేమంటారు అని అడిగాడు. దానికి దేవేంద్రాదులు సమ్మతించారు. అప్పుడు కుమారస్వామి తన వక్షస్థలం నుంచి పుట్టిన విశాఖుణ్ణి చూసి, విశాఖ, నువ్వు తారకుడి వద్దకు వెళ్ళి నా మాటగా ఇలా చెప్పు, తారకుడి సమాధానం తెలుసుకుని తిరిగిరా అంటూ విశాఖుడికి తన మాటలు చెప్పాడు. విశాఖుడు వెళ్ళేసరికి తారకుడు సభ చేసి తన నగరం ముట్టడి గురించి ఆలోచనలు జరుపుతున్నాడు. అతను విశాఖుణ్ణి చూసి, నువ్వు ఎవరు, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. విశాఖుడు అతనితో, తారక, నువ్వు శివభక్తుడివి, శివపుత్రుడైన కుమారస్వామి నీ వద్దకు నన్ను రాయబారిగా పంపాడు అన్నాడు. తారకుడు సంతోషించి విశాఖుణ్ణి కూర్చోమని, నాతో కుమారస్వామి ఏమని చెప్పమన్నాడు? నాకు దేవతలు విరోధులు కానీ కుమారస్వామి విరోధి కాడు అన్నాడు. తారక, నువ్వు చాలా కాలంగా 3 లోకాలు ఏలావు. నీ పాలనలో లోకాలు ఏమాత్రం సుఖపడలేదు. ఇక నీవు అధికారాన్ని ఇంద్రుడి పరం చేసి భోగవతీపురాన్ని వదిలి వెళ్ళిపో, లేకపోతే కుమారస్వామి నిన్ను, నీ వారిని తప్పక చంపి ఇంద్రుడికి నీ అధికారాన్ని ఇచ్చివేస్తాడు. ఈ మాట నీతో చెప్పమని కుమారస్వామి నన్ను పంపాడు అన్నాడు విశాఖుడు. తారకుడు మండిపడి, నేను భయపడి రాజ్యం వదులుకోను, రేపు ఉదయం యుద్ధానికి వస్తున్నాను, సిద్ధంగా ఉండమను అని జవాబు చెప్పాడు. మర్నాడు సూర్యోదయం వేళకు 2 పక్షాల సేనలు యుద్ధానికి సిద్ధమయ్యాయి.
ఉభయ పక్షాల వారు ప్రాణాలకు తెగించి పోరాడారు. తారకుడి పక్షాన బాణాసురుడు, ప్రలంబాసురుడు, జంబాసురుడు, అతిబలుడు, శంభాసురుడు, కుంభాసురుడు మొదలైన వీరులున్నారు. కుమారస్వామి పక్షాన అతనితో పాటు వీరభద్రుడు, అగ్నిహోత్రుడు, ధర్ముడు, సూర్యచంద్రులు మొదలైన వారున్నారు. యుద్ధం చాలా రోజులు జరిగింది. కానీ తారకుడు ఓడే సూచనలు కనిపించలేదు. దేవతలకు నీరసం వచ్చేస్తున్నది. వాళ్ళ ధైర్యం పూర్తిగా అడుగంటిన సమయంలో కుమారస్వామి పాశుపతాస్త్రం ప్రయోగించాడు. అది తారకుడి సేనలపై కొన్ని వేల పిడుగులలాగా పడింది. రాక్షస సేనలు చెల్లాచెదురయ్యాయి. పారిపోక నిలిచిన వారంతా బూడిద అయిపోయారు. కథ ఇంకా ఉంది.